हाय फ्रेंड्स अंदर की वेलकम बैक टू मई चैनल राजेशालम ऑफिशियल नచ్చితే గనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి। సో ఈ రోజు అయితే నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళ గురించి చెప్దాం అనుకుంటున్నాను। ఇది జనరల్ గా అందరికీ తెలిసిందే, కాకపోతే నేను నా గురించి చెప్పుకుంటున్నా, అంటే నేను ఒక హౌస్ వైఫ్ అందుకని। అయితే పొద్దున్న లేచిన దగ్గర నుంచి మాకు పనులే ఉంటాయి, ఎప్పుడు ఫోనే పట్టుకొని కూర్చోము। పొద్దున్నే లేచిన దగ్గర నుంచి చెప్తా, పొద్దున్న లేచిన దగ్గర నుంచి లేచి ఫాస్ట్ గా ఇంటి ముందు ఊకేది నేను। ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంటి ముందు ఊక్కొని అక్కడ నీళ్లు కొట్టి ముగ్గేసి మళ్ళీ వచ్చి టిఫిన్ రెడీ చేసి చట్నీ చేసి అందులోకి మళ్ళీ మా హ్యాపీగా బాక్స్ కూడా ముందే కడుతున్నా। అన్నం వండి మళ్ళీ వాడికి ఇష్టమైన కర్రీ చేసి వాడిని లేపి బ్రెడ్ చేపించి అంతలోపు ఏమో లేసిద్ది, ఏమో నాకంటే ముందే లేచి నన్నే లేపిద్ది। నేను ఊకుతుంటే కూడా నా పక్కనే ఉంటుంది పాపం, ఆడుకుంటా ఉంటుంది అక్కడక్కడే। మళ్ళీ ఏమో బాత్రూమ్కి పోయినా ఏదైనా పోయినా మళ్ళీ ఏమైనా పని చూసుకొని ఏమకి ఏదో ఒకటి ఇచ్చుకుంటా, మళ్ళీ ఏడ్చినప్పుడల్లా ఫీడింగ్ ఇచ్చుకుంటా మళ్ళీ వచ్చి దోశలు వేయడం అవి చేస్తూ ఉంటా। ఏంటంటే టిఫిన్ చేయడం అంటే అంతే కదా, ఇప్పుడు వేడివేడిగా వేస్తూ ఉండాలి వీళ్ళకి। హ్యాపీగా ఒకసారి మా ఆయన ఒకసారి, నేను ఒకసారి, ఆమె ఒకసారి। ఇక నేనంటే అసలు నా తిండి గురించి కౌంట్లెస్, అసలు నాకైతే నాకు టైం ఉంటే తింటా లేకపోతే లేదు। ఆమె పడుకున్నా ఫీడింగ్ ఇచ్చుకుంటున్నా ఫాస్ట్ ఫాస్ట్ తినేస్తాను, అది అసలు అట్లా ఉంటుంది। ఎందుకంటే నాకు ఎవరు లేరు పట్టుకోవడానికి, నేనే చూసుకోవాలి వీళ్ళందరినీ, వీళ్ళ బాధ్యత మొత్తం నా మీదనే ఉంటుంది। నేను అదే అంటుంటే మా ఆయన నవ్వుతూ ఉంటాడు, నేను జోక్గా అంటున్నానని నవ్వుతాడు కానీ నేను సీరియస్గానే అంటా, మీ బాధ్యత మొత్తం నాది। వీళ్ళకి ఏదైనా అయినా సరే, వీళ్ళు ముగ్గురిట్లో ఎవరికైనా సరే నాకే నిద్ర ఉండదు, నాకేదైనా నాకే నిద్ర ఉండదు, అంతే కదా। ఇప్పుడు మా ఆయన డైలీ వెళ్ళొస్తాడు డ్యూటీకి, వెళ్ళి కార్కి అటు ఇటు వెళ్ళొస్తాడని నేను పిల్లలు ఏడ్చినా సరే అసలు డిస్టర్బ్ చేయకుండా పోయి లోపల వేరే రూమ్లో వేసుకొనైనా పడుకుంటా అక్కడ వంటగదిలో। మాకున్నాయి 2 రూమ్స్, అందులో ఇది బెడ్రూమ్ అనమాట, అదే కిచెన్, ఇవే మాకన్నీ। ఇక్కడ ఏం పడుకున్న దగ్గర ఇక్కడ ఇందులోనే పడుకుంటాడు మా ఆయనకి, అక్కడ బయటేసే పట్టె మంచం మీద అసలు సరిపోడు అనమాట, కాళ్ళు అవి బయటకు వచ్చేస్తాయి। అంతగానం చూసుకొని మళ్ళీ వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకొని అవి ఆరాక తీసి ఎండేసుకొని, నాకు ఒక పని ఒక్కటి వాషింగ్ మిషన్ ఉంది కాబట్టి నాకు పని తక్కువ అంతే। మళ్ళీ మంచం తీసి పక్క బట్టలు తీసి పక్క చదిరి మళ్ళీ అంతలోపు హ్యాపీగా స్నానం చేయించుకొని వచ్చి వాడు బుక్స్ అన్నీ సర్ది బాక్స్ కట్టాలి, మెయిన్ బాక్స్ కట్టి బాటిల్ కట్టి వాళ్ళ అది మర్చిపోయింది ఇది మర్చిపోయాడు పోను, నాకు ఫ్రూట్స్ కావాలి, బిస్కెట్లు కావాలి, చాక్లెట్లు కావాలంటే అవన్నీ ఇప్పించుకొని, అంటే తెప్పిస్తా నేను, అంటే ఇప్పించడం అంటే బయట పోయి ఇప్పాను కానీ అలా తెప్పించుకుంటూ వాడిని మళ్ళీ పంపించాక మళ్ళీ వచ్చి రూమ్ అంతా క్లీన్ చేసుకోవాలి, మళ్ళీ నేను బ్రష్ చేసుకోవాలా। మళ్ళీ ఇప్పుడు నేను అంటే వేడి నీళ్ళు అవి తాగుతుంటా ఉదయాన్నే, మళ్ళీ అవి పెట్టుకొని తాగాల, మళ్ళీ మా ఆయన బ్రష్ చేశాక మళ్ళీ మా ఆయనకు పెట్టి ఇవ్వాలి, మళ్ళీ మా ఆయనకు టిఫిన్ పెట్టి ఇవ్వాలి, మళ్ళీ నేను తినాలి, అంతలోకి మళ్ళీ అంటది మళ్ళీ ఆమెకు తినిపించాలి, మళ్ళీ ఆమెకు తినిపించాక మళ్ళీ ఆమెను పడుకోబెట్టాలి అనమాట। ఇప్పుడు ప్రస్తుతానికైతే పడుకునే వరకు వచ్చింది అనమాట నా పని। ఇంకా గిన్నెలు ఉన్నాయి అంట్లు సింక్లో ఉన్నాయి, అవన్నీ గడిగేసుకోవాలి, ఇన్ని పనులు నాకైతే పొద్దుగూకులు పనే ఉంటుంది అబ్బా నిజంగా। ఎందుకంటే చిన్నపిల్ల కదా, నేను ఇప్పుడు జస్ట్ అట్లా పడుకుందాం అనుకుని నాకు మాంసం నిద్రపట్టే టైంకి ఆమె లేస్తుంది, మళ్ళీ ఏదో ఒక వీడియో తీసుకోవాలి, అప్లోడ్ చేసుకోవాలి, టైం చూసుకొని వీడియో తీసుకుంటాను నేను। నాకు అసలు వీడియో తీయడం చాలా కష్టంగా ఉన్నా సరే నేను ఇష్టంగా చేసుకుంటా, ఇన్ని పనులు చేసుకుంటూ వీడియోస్ తీసుకుంటున్నా అంటే నాకు నేనే అనిపిస్తుంది అబ్బా నేను ఎంత క్రియేటివ్ అని నిజం। ఎందుకంటే ఎవరైనా హెల్ప్ తీసుకొని చేయడమే చాలా ఎక్కువ, కాకపోతే నాకు ఎవ్వరు హెల్ప్ లేకపోయినా మా ఆయన అసలు నాకు హెల్ప్ చేయడు వీడియోస్లో కానీ పనిలో కానీ, అలా చేసుకుంటూ మొత్తం నేను ఇంతవరకు నేను తెచ్చుకున్నా అంటే అది నా గొప్పతనం, ఓన్లీ క్రెడిట్ గోస్ టు రాజీ అనమాట। అట్లా అంతగానో మళ్ళీ లేచాక స్నానం చేయించాలి, మళ్ళీ అంటుంది, మళ్ళీ ఏదో ఒకటి తినిపించుకోవాలి, మళ్ళీ నేను స్నానం ఇవన్నీ అది ఇది అనేసరికి మళ్ళీ సాయంత్రం అయితేనే ఉంటుంది। సాయంత్రం మళ్ళీ వాడు వస్తూనే ఉంటాడు, వాడు వచ్చాక వాళ్ళు పాలు పెట్టేయడం, మళ్ళీ స్నాక్స్ ఏదో ఒకటి ప్రిపేర్ చేయడం, వాడు బాక్స్లో అవన్నీ తీసి మళ్ళీ ఒకసారి గడగడం, ఇలా ఇవన్నీ మళ్ళీ నైట్ అయిపోతున్నట్టు నైట్ మళ్ళీ అన్నం కూర, మళ్ళీ రొటీన్ స్నానాలు, పడుకోవడం, మళ్ళీ పడుకునే ముందు పిండిలు నానబెట్టుకునే రుబ్బుకోవడం, ఒక్కోసారి పడుకుంటా మర్చిపోయి ఎప్పటికో 11-12 లేసి పడతా నేను, మిక్సీ ఆన్ చేస్తే వీళ్ళందరూ కూడా లేస్తారని కూడా ఆ భయానికి కూడా ఒక్కొక్కసారి ఉదయాన్నే పడతా। ఈరోజైతే ఉదయాన్నే పట్టారనమాట, అంటే నాకు గుర్తే ఉంది లేటుగా నానబెట్టా, సరే ఇప్పటికి నానుండవులే అని దోశ పిండి అయినా అప్పటికప్పుడు పట్టేసినా బాగుంటాయి కదా, అలా అని పట్టేసి అనమాట। ఇప్పుడు అంతే ఉంది, పిండి పులిసిద్దేమోనని పక్కన పెట్టే। ఇన్ని పనులు చూసుకుంటా ఉంటాను నేనైతే ఒక హౌస్ వైఫ్గా, నా ఫ్యామిలీని చూసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ
పిల్లల్ని చూసుకుంటూ అంతా. ప్లస్ మొత్తం క్లీన్గా పెట్టుకోవాలి ఎక్కడిదక్కడ, ఎందుకంటే పాప ఉంటుంది, డైలీ తుడుచుకోవాలి ఇల్లు. ఏమొక ఒక్క పుచ్చకాయ మొక్క ఇచ్చిందంటే, మొన్న పుచ్చకాయ మొక్క ఇచ్చిన అక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తం ఇట్లా కొరికేసరికి ఎంతగానో అట్లా కారుకుంటూ పోయింది. ఆ నుంచి ఇక్కడ వరకు ఈగలు వచ్చినాయి. అబ్బా మళ్ళీ దీన్ని తీసి బెడ్ మీద వేసి మొత్తం తుడుచుకుంటా వచ్చి అట్లా ఏది ఇచ్చినా సరే. ఏదైనా చూసినా మొన్నైతే ముగ్గు కూడా పోసుకుంది, ఆ వీడియో కూడా లాస్ట్లో పెడతా చూడండి. ముగ్గు ఏదో తల మీద పోసుకుంది, మళ్ళీ దానికి డబల్ తల స్నానం ఆ రోజే నేను చేయించా, తల మొత్తం ఆరిపోయింది. మళ్ళీ ముగ్గు పోసుకుంది, అవి ఇవి గుంజుద్ది, బియ్యం పడబోసుద్ది, నూనె పడబోసుద్ది, అన్నీ. ఏదన్నా అంటే మళ్ళీ ఎవరికైనా చెప్తే అది మీ తప్పే కదా, తనకేం తెలుసు. చిన్నపిల్లే కాదనట్లేదులే, కానీ ఇంకంతే. ఇంకా హడావిడిలో మా వాడు బస్ టైం అయిందనుకో, బస్సు వచ్చిందని గబగా ఉరుకుతుంటాయి, ఎక్కడ వేసి ఫాస్ట్గా వెళ్తుంటే ఏమనుకోండి అన్ని పనులన్నీ చేసుకుంటూ ఉంటుంది అనమాట. అలా ఉంటుంది. ఒక హౌస్ వైఫ్గా నా బాధ మీతో చెప్పుకుంటాను. ఇప్పుడు నాకు యూట్యూబ్ వచ్చిన కాడి నుంచి బాధ ఉన్నా కష్టం ఉన్నా సరే ఏదన్నా సరే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇదంతా సోది ఎందుకు చెప్తుందిరా అనుకోవచ్చు, కాకపోతే నా బాధ, నా మనసులోని బాధ మీతో చెప్పుకుంటున్నా. అంటే నా బాధ ఏంటంటే ఇన్ని చేసుకుంటూ కూడా వీడియోస్ తీసుకుంటున్నా సరే ఒక్క వీడియో వైరల్ కావట్లేదు అనేది నా బాధ. ఒక్క వీడియో అయింది, దాని అమ్మటి ఇంకో వీడియో వైరల్ అయితే బాగుండు. నా వీడియోస్ ఎప్పుడు పాపులర్ అయితే అబ్బా నేను ఎప్పుడు వైరల్ అవుతా అని వెయిట్ చేస్తున్నా. నేను ఒక్కొక్కసారి కూడా అంటుంటా మా ఆయన్ని, నన్ను ఇంటర్వ్యూకి కూడా పిలుస్తారో అప్పుడు నీ గురించి చెప్తా, ఎట్ల సంగతి అని. నేను నా పిలిచేదారు అంటాడు. జస్ట్ కిడ్డింగ్ అనమాట, జోక్ అంతే. ఏవో అంత పెద్ద ఆశలు లేవులే, కానీ మా ఆయనకు కొంచెం హెల్ప్గా ఉంటే చాలు. నా వీడియోస్ వల్ల కొంచెం మనీ ఎర్న్ చేసుకొని, కంట్లో ఏదో పడ్డది, కొంచెం హెల్ప్గా ఉంటే చాలు. ప్లస్ అందులో నాకు కూడా చిన్నప్పటి నుంచి ఇలాంటి అంటే ఇంట్రెస్ట్ అనమాట. మక్క కంటే ఆపోజిట్. మక్కకి ఇలాంటి ఏమి ఇష్టం ఉండదు, కానీ నాకు ఇలాంటి అన్ని ఇంట్రెస్ట్. అందుకని నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాను. సరే మా ఆయన అబ్జెక్షన్, అందుకే అలా ఇన్ని పనులు చేసుకుంటూ వీడియోస్ తీసుకోవడం అంత కష్టం అనమాట. అయినా సరే చిన్న పాపులర్ అవుతున్నా. పాపులర్ అంటే 100% ఉంటే ఇప్పుడు 10% అయిందని అయితే నా ఒపీనియన్. ఎందుకంటే ఒక్క సబ్స్క్రైబర్తో మొదలుపెట్టి నేను ఇప్పుడు నాకు 1800+ అనమాట. అలా. సో ఫ్రెండ్స్, ఇది నా బాధ. నా గోడు విన్నందుకు చాలా థ్యాంక్స్. ఇంతవరకు మా పాప ముగ్గు వీడియో పెడతా అన్నా కదా, చూసేయండి. చూశాక అప్పుడు కూడా కొంచెం మాట్లాడదు. ఇజ్జుడా అమ్మో నవ్వుతుంది అమ్మ చేసిన గొప్ప పని అని. ఇజ్జుడా చింతాలి. చూసారు కదా మా పాప ఎంత పని చేసిందో. అది ఎప్పుడో పెడతాను అనుకున్నా, అది ఎప్పుడో తీసింది, కానీ పాప లేట్ అయిపోయింది. అలా ఇంకా నా తిండి అంటారా, నా తిండి అసలు కౌంట్లెస్. మొన్న తినేసరికి 10:30 అయింది ఉదయం తెలుసా. మా వాడిని పంపించుకున్న 9కి ఏమో చెక్కా చేసింది. ఏమొక తినిపించి స్నానం చేసి ఏమో పడుకోబెట్టేసరికి 1 అవర్ పట్టింది. ఇక పడుకునేసరికి 1/2 అవర్. ఇంకా నేను బ్రష్ చేసి తినేసరికి ఇంకా మొత్తం 10:30 దాటింది కూడా. ఆ వీడియో కూడా ఉంది, పెడతా, ఒకసారి చూసేయండి, నా ఛానల్ చెక్ చేసేయండి. కానీ ఆకలి వేసినప్పుడైతే లోపల అసలు షివరింగ్ వస్తుంది నాకు. అంటే నాకు 3 ఆపరేషన్లు నాకు, అంటే పిల్లల గురించే. ఫస్ట్ మా హ్యాపీ కూడా, తర్వాత చిన్న బాబుది, తర్వాత ఏమది. అందువలన అసలు ఉండలేమని నేను అసలు తినకుండా ఉంటే వైబ్రేషన్స్ తిని నీళ్ళు తాగిందాక అమ్మో అసలు షివరింగ్ అనేది వస్తుంది అనమాట. అయినా సరే ఒక్కొక్కసారి షివరింగ్ వస్తున్నా, పాప చికా చేస్తుంటే అవనంతే గ్యాస్ పట్టింది బాగా. ఈరోజు దోశలు తినేసరికి, అంటే దోశలోకి చట్నీ చేయకుండా మామిడికాయ చట్నీ తిన్నా, అందుకని అలా అనమాట. ఇంకా ఆమెను పడుకోబెట్టి తినేసరికి షివరింగ్ వచ్చింది. తినగానే ఇంకా చాలు కాదు, పడుకొని ఉండిపోతుంది. ఇంకా ఆమెతో పాటే మళ్ళీ పని ఎక్కడిదక్కడ ఉండిపోతుంది. కొద్దిసేపే పడుకొని మళ్ళీ వేసి కొంచెం టీ పెట్టుకొని తాగి, నాకు ఎనర్జీ అని అంటే టీ అనమాట. ఏదైనా ఎట్లయినా అనిపించినా సరే టీ తాగుతా. పెద్ద గ్లాసుడికే పోసుకొని తాగుతా ఒక్కొక్కసారి అయితే. అందులో ఏం వేసుకోను, ప్లెయిన్గానే తాగుతా. ఏదైనా వేసుకోవాలనిపిస్తే కారపూస, బిస్కెట్లు, బ్రెడ్, చపాతీలు, పూరీలు అన్నీ వేసుకొని తింటా అందులో. సో ఫ్రెండ్స్, ఇదే నా బాధ. ఇలా ఉంటుంది అనమాట లేచిన దగ్గర నుంచి పని. అంటే జనరల్గా వేరే వాళ్ళ గురించి కాదు, కానీ మా అమ్మ వాళ్ళు కూడా ఏం చేస్తాను, అమ్మ నువ్వు ఇంట్లోనేగా, పెద్ద ఊకే చేదగట్లేదని అంటారు.
నేను గ్యాస్ దగ్గర నిలబడ్డానంటే 1 అవర్ అయినా నిలబడతా. అంట్లు కడిగినా సరే ½ అన్ అవర్ పట్టింది నాకు. ఎందుకంటే టిఫిన్ ఇంకేం వచ్చిన కాడి నుంచి అయితే ఏమో గిన్నెలే ఎక్కువైనాయి నాకైతే. ప్రతి దానికి గిన్నెలు తీయడం, అక్కడ వేయడం, అవి గుంజడం, అందులో కూర్చోవడం, కాళ్ళ కింద వేసి తొక్కడం, ఇంకా అలా అన్నమాట. ఏమైతే ఎక్కువ ఉంటాయి. సింకు నిండిద్ది నాదైతే. ఉదయం రుద్దినా మళ్ళీ సాయంత్రానికి సింకు నిండిద్ది, మళ్ళీ నైట్ రుద్దినా మళ్ళీ ఉదయానికల్లా మళ్ళీ టిఫిన్ అయ్యని తింటాం కదా 10-10:30 కల్లా మళ్ళీ నిండిపోద్ది. ఎందుకంటే బాక్స్ కట్టాలా హ్యాపీకి. మళ్ళీ అవి ఇవి గిన్నెలు ఇంకా నాకు కూడా ఆరాటంలో ఎన్ని పడితే అన్నీ చేస్తుంటాను. నాకు అసలు నో లిమిట్ గిన్నెలు అప్పుడైతే. అలా ఉంటుంది అనమాట. ఎంత చేసినా ఎన్నన్నా సరే ఇంకా నేనే ఒక్కదాన్ని చేసుకుంటే. ఇప్పుడైనా లేవలేని స్థితిలో, అదైనా జ్వరం వస్తేనే మా అమ్మ ఫోన్ చేసి చెప్తా కానీ రమ్మని. అసలు చిన్న చిన్న వాటికి అస్సలే చెప్పను. ఎంత ఓపికగా నేనే చేసుకుంటా. ఒక్కొక్కసారి మా ఆయన హెల్ప్ చేస్తాడు నాకు పని చేయడంలో. అది ఎప్పుడైనా బాగా చేదగానప్పుడు కొంచెం బతిలాడుతూ ఉంటారు రా అని, అప్పుడు వచ్చి హెల్ప్ చేస్తాడు. మా ఆయన నన్ను బాగా చూసుకుంటామంట. అందుకని అమ్మతో అంటే ఇంకెప్పుడైనా అస్సలు లేదు, బొత్తిగా లేవలేని స్థితిలో ఉన్నప్పుడే అమ్మ. ఎందుకంటే మా అమ్మ కూడా అంటే చేసి ఆమెకి నొప్పులే. మళ్ళీ ఇక్కడికి వచ్చినా అసలు మా అమ్మ ఎక్కడికి వచ్చినా సరే కూర్చోదు. నన్ను చూడడానికి వచ్చినా అవి చదువుతుంది, ఇవి చదువు, సెల్ఫ్లు గిల్ఫ్లు అన్నీ చదివి వదిలిపెట్టిద్ది అనమాట. అందుకని మా అమ్మ కూడా ఎక్కువ తక్కువ పని చెప్పాను. నేను చాదగట్లేదని కూడా చీటీ మాటి చెప్పాను. నేను చెప్తే ఒక్క ఫోన్ చేస్తే వస్తుంది, అయినా సరే నేను చెప్పాను. ఏం చేతకాకపోయినా ఒక్కసారి ఏం చేస్తున్నామో మంచిగా ఉన్నామా, ఏం లేదు పని అంతా అయిపోయిందని చెప్తా. కానీ నాకు పని కాదు, నేను సాయంత్రమే చేసుకుంటాను. సాయంత్రం మా ఆయన వచ్చాక నాకు హెల్ప్ చేస్తాడు, లేకపోతే మా హ్యాపీ గడు కూడా నాకు హెల్ప్ చేస్తాడు అనమాట. ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడైతే బాగా ప్లస్ పాయింట్ అయింది నాకైతే హ్యాపీ గడు. ఏమో చిన్న కడుపులో ఉన్నప్పుడు బెడ్ రెస్ట్ ఇచ్చినప్పుడు అప్పటికి వాషింగ్ మిషన్ తీసుకోలే, బట్టలు తూతుంటే కూడా మా వాడు నాకు హెల్ప్ చేసేది మంచిగా. ఆ బకెట్లు బట్టి నీళ్ళు గుంజుకొని వచ్చేది పాపం. అంటే అట్లా మొబైల్ ఆవిడ కదా, ఇట్లా జరుపుకుంటా వచ్చేది, తీసుకురా డాడీ అని కూర్చొని ఉతుకుతుంటే. ఆ కష్టాన్ని చూడలేక మా ఆయన వాషింగ్ మిషన్ అనేది తీసుకున్నాను అనమాట మాకు. అంతే కదా, ఏదైనా పరిస్థితిని బట్టి మనం కూడా మారాలి. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇదే. నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. నా బాధ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే ఎవ్రీ ఉమెన్కి ఇలానే ఉంటుంది, హౌస్ వైఫ్కి. కాకపోతే వాళ్ళు చెప్పరు, నేను చెప్తున్నా. వాళ్ళకి ఒకవేళ చెప్పే అవకాశం కూడా లేదేమో. ఎందుకంటే యూట్యూబ్ స్టార్ట్ చేసి అందరి ముందు ఫేస్ చూపించి మాట్లాడంటే అది మామూలు విషయం కాదు. అది కొంచెం ఇక ఏం పర్లేదు అనుకుంటేనే కొద్దిమందికి వాము భయపడతా ఉంటారు. మాకు ఫస్ట్లో భయంగానే ఉంది, కాకపోతే చిన్నగా అలవాటు అయిపోయింది అనమాట. మాకు కూడా అలా ఏమి ఉండదు అని. యూట్యూబ్ పరంగా మాకు అంటే ఎవరికి ఏమీ అంత ఉండదు, అంత భయంకరం ఏం కాదని. నా బాధ కూడా మీ బాధ కూడా ఇలానే ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అవును ఇలానే ఉంటుంది, ఉదయం లేచిన దగ్గర నుంచి ఇలా పనులు ఉంటానే ఉంటాయి. ఇంకా చిన్నపిల్లల తల్లులకి అయితే పొద్దుగుక్కుల పని. నాకైతే పొద్దుగుక్కులు అసలు తీరని పని నాదైతే. 24 గంటలకు ఇంకెక్కువ, 1 గంట ఉన్నా సరే 4-5 గంటలు ఉన్నా సరే అది తీరని పని అనమాట. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ అదైతే. నాకు అసలు కంట్లో ఎన్నాళ్ళ కూర్చుకుంటుంది ఏదో, అందుకే చూడలేకపోతున్నా. కెమెరాకి వెళ్ళి కూడా దుమ్ము పడినట్టుంది. ఇన్నాళ్ళు బయట కూర్చున్నా, తెలిసిన వస్తే అక్కడే కూర్చొని మాట్లాడినా అనమాట. ఫుల్ గాలి వస్తుంది, ఆ గాల్లో ఏదో పడిపోయింది కంట్లో. మా పాప ఏదో పడుకుంది, ఆమె లేచేసరికి నేను కూడా నాకు అస్సలు ఈ రోజు చేదగాట్లేదని ఈ వీడియో చేస్తున్నా. నిజంగా చేదగాట్లేదు, నవ్వుకుంటా ఉన్నానే కానీ నాకు అసలు బాధగా ఉంది లోపల. కాళ్ళు అసలు లాగుతున్నాయి. ఎందుకంటే నేను వెయిట్ ఉంటా కదా, గ్యాస్ దగ్గర ఎక్కువ నిలబడ్డా, సింక్ కాడ నిలబడ్డా, కాళ్ళ మీద బరువు పడి కాళ్ళని నొప్పి వస్తున్నాయి. అందుకని నేను డైట్ కూడా చేస్తున్నా అంటే మరీ హెవీగా తినకుండా కాదు. లేవగానే జీలకర్రను వామ్ వాటర్ తాగుతున్నా. పొడిని పట్టుకొని ఫస్ట్ ఆ పొడి తిని, జీలకర్ర వామ్ పొడి తిని వేడి నీళ్ళు తాగుతున్నా. ప్లస్ ఉదయం టిఫిన్, నైట్ మధ్యాహ్నం అన్నవి తింటాం. అది కూడా లిమిట్గానే. నేను మా ఆయన ఇద్దరం కలిసి చేస్తున్నాం. ఇద్దరం వెయిట్ ఎక్కువ అని. మా ఆయన అంతే ఉండడు, నేనేలే. కానీ ఆయన కూడా నాతో పాటు చేస్తున్నాడు. నాకు కూడా కాంపిటీషన్ అయ్యేసరికి నాకు కూడా మంచిగా అనిపిస్తుంది, చేసినట్టు కూడా అనిపించట్లేదు. ఒకవేళ అందుకు వల్లనే ఏమో కానీ కాళ్ళనే నొప్పులు వస్తున్నాయి. ప్లస్ ఫ్రూట్స్ తింటున్నాం ఈవినింగ్ టైంలో. టీ ఒకటి, ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి టీ. నైటు తింటేనేమో ఫ్రూట్స్, లేకపోతేనేమో దోశ. అది 2 దోశలే, లేకపోతే ఒక ఇడ్లీ. అంటే ఇడ్లీ అంటే ఆవిరి కుడుము ఉంటుంది కదా, ఆవిరి కుడుము ఒకటి, లేకపోతే ఇడ్లీలు 2. అలా అనమాట. అలా తింటూ ఉంటున్నాం. చూడాలి, ఇంత వెయిట్ తగ్గితే భలే ఉంటుందబ్బా. అప్పట్లో మంచిగా ఉండేదన్నమాట వెయిట్ లేనప్పుడు. సరే ఇప్పటికైనా ఏం లేదు, మంచిగా బొగ్గులు వచ్చినాయి, బాగుందిలే. కానీ
ఏదైనా ఫంక్షన్స్కి ఎట్టని వెళ్ళినప్పుడు శారీ కట్టుకుంటే అంత లుక్ అనేది రావట్లేదు. అంతే కదా, మనం ఎన్ని చేసినా సరే అందంగా రెడీ కావడానికి కోసమేగా ఆడపిల్లలకి. అలా అనమాట. సో దీని గురించి కూడా తర్వాత చెప్తా, ఎందుకు వెయిట్ తగ్గాలనుకుంటున్నాను అనేది. సో ఫ్రెండ్స్, నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్.